లోపల ఒక చిన్న శివాలయం ఉంది, ధ్యానం చేసుకోవడానికి 2-3 మందిరాలు. సూపర్ ఉంటుంది. మనము ఇటు సైడ్ కార్ పార్కింగ్ పెట్టాం. నేను ఎప్పుడు కూడా ఏ గుడికైనా వెళ్ళేటప్పుడు ఒకటే అనుకుంటాను, నాకు నా కుటుంబానికి అవసరమైంది మాత్రమే కొనాలి, ఏది పడితే అది కొనకూడదు, డబ్బులు వృధా చేయకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా మనసులో అనుకుని వెళ్తాను. సో అందువల్ల ఏంటంటే నేను ఏవంటే అవి కొనను. ఎందుకంటే బొమ్మల దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి మనకు సంబంధం లేనివి, సంబంధం ఉన్నవి అన్ని రకాలు అక్కడ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ఆర్థిక నియంత్రణని మెయింటైన్ చేసేవాళ్ళు మాత్రమే లైఫ్లో ఫర్దర్గా సక్సీడ్ అవుతాడని చెప్పేసి నేను బలంగా నమ్ముతాను. సంవత్సరం అంతా తెరుచుండే శ్రీశైలంకి వెళ్దామా? ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడికి రాని శివుని దర్శించుకుందామా? టెల్ మీ శ్రీశైలం వెళ్ళిపోదాం. వద్దులకి, నువ్వు మా అదృష్టానివయ్యా. చాలా రోజుల నుంచి అరుణాచలం వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాము. కాకపోతే ఎవరో ఒకరికి కుదరకుండా పోవడము, లేదా బిజీ అయిపోవడం, వర్క్, సో వీటన్నిటి వల్ల మేము ఆగిపోవడము అని చెప్పి నేను కొత్త కథలు చెప్పను. అంటే కొంతమంది ఏమంటారంటే ఆయన పిలిస్తేనే వెళ్ళాలి, లేకుంటే వెళ్ళలేము, ఇలాంటివి ఏదేదో చెప్తుంటారు. సో నేను అవన్నీ చెప్పను, ఎందుకంటే నేను రియాలిటీని ఎక్కువగా నమ్మేవాడిని. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మా నాన్న వెళ్దాము అన్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ బండి తీసేస్తాను, అంతే. అదే జరిగింది. సో డైరెక్ట్గా సరే ఎటు తిరిగి అరుణాచలం దాకా వెళ్తున్నాం కాబట్టి మధ్యలో కొన్ని కవర్ చేసుకుందామని చెప్పేసి ఈ కులదేవి టెంపుల్, తర్వాత కాణిపాకము, తర్వాత అర్ధగిరి ఆంజనేయ స్వామి, తర్వాత అరుణాచలం వెళ్ళి అరుణాచలం నుంచి వచ్చేటప్పుడు కాంచీపురం ఖచ్చితంగా వెళ్ళాలి. ఒకవేళ టైం ఉంటే తిరువళ్ళూరు కానీ తిరుత్తణి కానీ లేదా రెండు కానీ టైం ఉంటే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే మాకు ఆ రెండింటికి టైం కుదరలేదు. సో నేరుగా వెళ్ళడము వకులాదేవి టెంపుల్ చూసుకున్నాము, ఆ తర్వాత కాణిపాకము, తర్వాత అర్ధగిరి వెళ్ళాము, తర్వాత తిరువణ్ణామలై వెళ్ళాము. తిరువణ్ణామలై అయితే కొత్త ఎక్స్పీరియన్స్. కొన్ని అంటే నమ్మకం కోణంలో చూడడం వేరు, వాస్తవ దృక్పథంతో చూడడం వేరు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి, పర్ఫెక్ట్గా తెలుస్తాయి, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది అనమాట. సో అటువంటివన్నీ కూడా కవర్ అవుతాయి. ఆ తర్వాత కంచి వెళ్ళాము. తర్వాత కంచిలో ఒక మెయిన్ టెంపుల్స్ 3 ఉన్నాయి కదా, కంచి కామాక్షి టెంపుల్, తర్వాత శివన్ కోయిల్, తర్వాత బంగారు బల్లి. సో అవన్నీ చూసుకొని డైరెక్ట్గా ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. మధ్యలో తిరువళ్ళూరు, తిరుత్తణి అనేది మేము చూడలేదు. అక్కడికి వెళ్ళి రావడానికి మాకు పట్టిన టైము, తర్వాత ఏవేవి కవర్ చేసుకున్నాము, తక్కువ టైంలోనే అన్ని గుళ్ళు, అన్ని దర్శనాలు ఎలా చేశారని చెప్పేసి కూడా అడగడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. అండ్ అక్కడ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేది కూడా ప్రతి ఒక్క గుడి నుంచి తీసుకుంటా వెళ్ళి చెప్తానన్నమాట. ఫస్ట్ వచ్చి వకుళమాత టెంపుల్, తిరుపతి దగ్గరలో ఉంటుంది, వెరీ నియర్, అంటే కాణిపాకం వెళ్ళే దారిలోనే వచ్చేస్తుంది. సో వకుళమాత టెంపుల్కి ఒకసారి అట్లా వెళ్ళి ఆటోమేటిక్గా మనం కాణిపాకంకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ టెంపుల్ అనేది కొండ మీద కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో కొండ మీదకి వెళ్ళేటప్పుడు సెకండ్స్లో పైకి వెళ్ళిపోవచ్చు, అది పెద్ద విషయం కాదు. కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే పైకి ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది పడడం జరుగుతుంది అనమాట.
కొంచెం అంతే, మరి ఎక్కువ కాదు. తర్వాత దర్శనం బాగా జరిగింది. దోపిడీ అనేది లేదు. కింద పాప మల్లెపూలు అవి అమ్ముతుంటారనమాట. దేవుడికి తీసుకెళ్ళమని, అది మీ ఇష్టం, కొంటే కొంటారు లేకుంటే లేదు, అంతే. ఫ్రీ చెప్పుల స్టాండ్ ఉంది, తర్వాత ఫ్రీ కార్ పార్కింగ్ ఉంది. కార్ పార్కింగ్ అయితే వెరీ వ్యాస్ట్, చాలా పెద్ద స్థలం అయితే ఉంది. మిగిలిన టైమ్స్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం కార్ పార్కింగ్ చాలా ఫ్రీగా ఉండింది. ప్రశాంతంగా కారు తిప్పుకొని వచ్చేయచ్చు అనమాట. అంత బాగుండింది, మాకైతే చాలా నచ్చింది. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. పైన ఒక శాసనం చూసాము. లైఫ్లో ఒకసారి మీరు అంటే మీకు కనుక తీర్థయాత్రల మీద ఇంట్రెస్ట్ ఉండి గుళ్ళు గోపురాలు సందర్శించే ఆలోచన కనుక ఉంటే ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అయితే ఒకళామాత టెంపుల్. మేము వెళ్ళిన వాటిల్లో ఫస్ట్ టెంపుల్ అది వెళ్ళడం మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ చేసే సేవల గురించి ఒక చిన్న పోస్టర్ అయితే నేను చూడడం జరిగింది. పుష్ప విరాళం సేవ, నిత్యాన్న ప్రసాద సేవ, అభిషేకం అన్న ప్రసాదం సేవ, తర్వాత క్షీర సేవ అని చెప్పేసి ఒక 4 సేవలు అయితే ఉన్నాయి. 2000 నుంచి 3000 రూపాయల దాకా ఉంది. ఈ సేవలకు అటెండ్ అయిన వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ గురించి కూడా అక్కడ రాయడం జరిగింది. పాస్ చేసుకొని చూడండి. ఆ తర్వాత ఇక్కడ ఒక శాసనం అయితే కనిపిస్తూ ఉంది. ఈ శాసనం వచ్చి 1198 సంవత్సరంలో 3వ కులత్తొంగ చోళ అనే రాజు ఈ శాసనం వేయించినట్లుగా ఉందన్నమాట. పేరూరు శాసనం అని చెప్పేసి. ఇది కూడా నేను చూసిన అన్ని గుళ్ళల్లో నాకు చాలా ప్రశాంతంగా అనిపించిన కొన్ని దేవాలయాల్లో ఇదొక దేవాలయం అని చెప్పొచ్చు. స్పేస్ చాలా ఎక్కువగా ఉంది, జనాలు తక్కువగా ఉన్నారు, అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఒక వీకెండ్ ఎక్కడికైనా వెళ్ళాలి, ఇప్పటిదాకా చూడని ఏదైనా దేవాలయం వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒకళామాత టెంపుల్కి అయితే వెళ్ళండి. కొంచెం వాటర్ ఫెసిలిటీస్, ఆ తర్వాత బాత్రూమ్ ఫెసిలిటీస్ ఇలాంటివి ప్రొవైడ్ చేయడం మాత్రం చాలా బాగుంది. అండ్ కాణిపాకం వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు డెజావు ఫీలింగ్ వచ్చింది. నేనేందో ఇదంతా ఆల్రెడీ చూసేసాను. అంటే అక్కడే బస్సులు ఆగుతాయి, బస్సుల పక్కనే మీకు గుడి అనేది కనిపిస్తుంది అనమాట, బస్ స్టాండ్ పక్కనే కనిపిస్తుంది. సో నాకేంటంటే డెజావు ఫీలింగ్, ఆల్రెడీ నేను విజిట్ అయ్యాను అన్న ఫీలింగ్లో ఉన్నాను. బట్ నా ఇన్ని సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా కాణిపాకం అయితే రాలేదు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం నాకు మైండ్కి వచ్చేస్తుంది. అది ఎందుకు వచ్చిందో కూడా నాకు ఇప్పటికీ తెలియదు. బట్ నేను ఏదైతే అనుకున్నా అక్కడ పాదరక్షలు ఉంటాయి, ఏదైతే ఇటు ఉంటుంది, సో ఇవన్నీ కూడా అలా జరిగిపోయింది అనమాట. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. అండ్ కాకపోతే ఏంటంటే మనం ఫోటోల్లో వినాయక స్వామిని కొంచెం పెద్దదిగా చూస్తాము, కానీ అక్కడ మాత్రం అంత పెద్దదిగా కాదు, చిన్నదిగా కనిపించింది నాకు. బట్ దర్శనం అయితే బాగా జరిగింది. కాణిపాకంలో పులిహోర ప్రసాదం చాలా ఫేమస్ అని చెప్పేసి అంటారనమాట. ఆ తర్వాత అక్కడేవో చిన్న చిన్న ఉన్నాయి, ఇవి పుస్తకాలు, తర్వాత ఐడల్స్, దారాలు, రుద్రాక్షలు లాంటివన్నీ కూడా షాప్స్ అవి పెట్టుకొని ఉంటారు. మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోండి, లేకుంటే లేదు. సో ఆ తర్వాత కొంచెం కార్ పార్కింగ్ చేసిన తర్వాత కార్ పార్కింగ్ నుంచే మీరు లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్గా అర్ధగిరికి 14 కిలోమీటర్లు కొట్టేయచ్చు. ఈ రోడ్డు అసలు ఏమాత్రం డిస్టర్బెన్స్ లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఘాట్ రోడ్డు కొండెక్కాలన్నమాట. కొండెక్కడానికి మాత్రం టికెట్ తీసుకోవాలి, 50 రూపీస్ టికెట్ ఉంటుంది. సో ఒక చెక్ పోస్ట్ లాగా పెట్టున్నారు. అక్కడ మనం 50 రూపాయలు టికెట్ తీసుకొని తర్వాత కారులో కొండెక్కేయడం జరుగుతుంది. చాలా ఈజీగా ఎక్కేయచ్చు. నా పాయింట్ ఏంటంటే సెకండ్ గేర్లో వెళ్ళిపోండి. ఘాట్ రోడ్డు పెద్ద ఆలోచించాల్సినంత అవసరం లేదు, అండ్ పెద్ద ట్రాఫిక్ కూడా ఏమి ఉండదు కాబట్టి సింపుల్గా వెళ్ళిపోవచ్చు అనమాట హ్యాపీగా. దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ అక్కడ ఒక కోనేరులాగా ఉంది, తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, పెద్ద విగ్రహం, చాలా బాగుంది. అండ్ అక్కడ మేము పులిహోర ప్రసాదం కొనుక్కోవడం జరిగింది. కాకపోతే ఆ రోజు ఏమైందేమో తెలియదు కానీ పులిహోర మాత్రం చాలా చప్పగా ఉండింది. కేవలం కోతుల కోసం పులిహోర కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవి కూడా పూర్తిగా పులిహోర మీద ఆధారపడి బతికేస్తున్నాయి. నేను వచ్చేసరికి నా కారు మొత్తం ఎక్కి దాన్ని ఏమంటారు ఫుల్ మరకలు ఏర్పాటు చేసేసాయి అనమాట. తర్వాత మేమంతా నీట్గా క్లీన్ చేస్తాం. అవి ఏమీ చేయవు. అర్ధగిరిలో కోతులు మనుషుల్ని ఏమీ చేయవు. మన పక్క గబక్కను వచ్చాయని చెప్పేసి మనం వాటిని అదిలించడం ఇలాంటివి చేస్తాం, అది కరెక్ట్ కాదు. మనం గమ్ముకుంటే అవి మన చేతిలో ఉండేటివి అడుగుతాయి, ఇస్తే ఇవ్వండి, లేకుంటే గమ్ము దాచిపెట్టుకోండి, అంతేను. అవి ఏమీ చేయవు. దయచేసి వాటిని అదిలించడం అలాంటివి అయితే చేయొద్దు. మీ రియాక్షన్స్ని బట్టే అవి రియాక్ట్ అవుతాయి. సో అది గుర్తుపెట్టుకోండి. ఆంజనేయ స్వామి టెంపుల్ కాబట్టి ఖచ్చితంగా ఆ ఏరియాలో మనకు కోతులు అనేటివి ఖచ్చితంగా దర్శనం ఇస్తాయి. అండ్ అదొక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ చాలా బాగుంది ప్లేస్ కూడా. కొన్ని ఫొటోస్ తీసుకొని మేము అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది అర్ధగిరిలో.
ఇక ఈ శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ చరిత్ర కిందకు వస్తే ఇది మనకు తెలిసిన స్టోరీయే. లక్ష్మణుడి కోసం సంజీవని పర్వతం తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో ఒక మొక్క కింద పడి అది అర్ధగిరిగా మారిందని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. సో ఒకసారి మీరు పాస్ చేసుకొని మొత్తం కంప్లీట్గా చదవండి. సో అర్ధగిరి చూసుకున్న తర్వాత నేరుగా శ్రీపురం కొట్టేయడం అయితే జరిగింది. ఇప్పుడు శ్రీపురం గురించి, కాణిపాకం అర్ధగిరి చూసుకున్నాక నేరుగా శ్రీపురం అయితే వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ శ్రీపురానికి వెళ్ళే దారి కొంచెం మళ్ళించారు. సో అంటే మెయిన్ రోడ్ కాకుండా సైడ్ రోడ్ గుండా వెళ్ళమని చెప్పారు. ఆ రూట్లో ఫస్ట్ చెరకు రసంతో స్టార్ట్ చేసుకుని వెళ్ళాం అనమాట. అదే జరిగింది. కాకపోతే వేలూరు దగ్గర వికారమైన ట్రాఫిక్ ఉంది. సో ఎంతలా అంటే అదొక నైట్ మేర్ కిందగా మారిపోతుంది. అండ్ శ్రీపురానికి మనకు ఒక ఆర్చ్ లాగా చూపిస్తాడు. ఆ ఆర్చ్ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి 4 నుంచి 5 కిలోమీటర్లు అనమాట శ్రీపురం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ ఎక్కడ అని చెప్పి ఆలోచిస్తే ఆ పక్కనుండే వ్యక్తి చెప్పాడు నేరుగా గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. సో ఆ పార్కింగ్ వెళ్ళిన తర్వాత 70 రూపాయలు ఏమో అది టికెట్. సో టికెట్ తీసుకొని పార్కింగ్ చేసుకొని వచ్చేసాక కెమెరాస్ అన్నీ అంటే మొబైల్స్, కెమెరాస్, చెప్పులు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. అవన్నీ ఒక కవర్లో పెట్టి వాళ్ళు సేవ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ దాకా అంతా బాగుంది. కాకపోతే లోపలికి ఎట్టి పరిస్థితుల్లో కెమెరా నాట్ అలౌడ్. ఎవ్రీవేర్ సీసీటీవీస్ ఉంటాయి అండ్ స్టాఫ్ కూడా ఎటు తిరిగి ఉంటారు. సో కొంచెం అలర్ట్గా ఉండి, ఎందుకంటే కాకపోతే వెళ్ళేటప్పుడు లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు 2 అమ్మాయిలు అక్కడ రిసెప్షన్ కౌంటర్లో కూర్చోన్నారు. వాళ్ళు పిలిచారనమాట. జనాలు తాకిడి ఎక్కువగా ఉంది. సో మీరు టికెట్స్ ఏమన్నా తీసుకుంటారా, 300 కానీ 500 కానీ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. లేదులేమో జనాలు మాకేమంత కనిపించడం లేదు అని చెప్పి అంటే కూడా లేదు, ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుతుంది. సో 300-500 రూపాయల టికెట్ తీసుకోమని వాళ్ళు కొంచెం ఫోర్స్ చేయడం జరిగింది. 50 రూపీస్ టికెటే తీసుకుంటామని చెప్పేసి 3 టికెట్లు 50 రూపీస్ తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. సో జనాలు అంటే బయట రిసెప్షన్ కౌంటర్లో వాళ్ళు చెప్పిన మాట అబద్ధం. జనాలు పెద్దగా లేరు. సో జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్తే టికెట్లు కొంటారని చెప్పేసి అది ప్లాన్ ఏమైనా వేసారేమో నాకైతే తెలియదు. కానీ వాళ్ళ ప్లాన్ అయితే ఫెయిల్ అయింది. మేము ఆ 50 రూపీస్ టికెట్స్తోనే లోపలికి వెళ్ళడం జరిగింది. అండ్ దారిలో వెళ్ళేటప్పుడు మీకు టాయిలెట్స్ ఉంటాయి, తర్వాత కాఫీ టీలకి అక్కడక్కడ స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్వీట్స్ కావచ్చు అండ్ ఈ దేవుడు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా స్టాల్స్ అయితే ఉన్నాయి. టాయిలెట్స్ మొత్తం చాలా దారుణంగా ఉంది. దగ్గరలో క్లీనింగ్ స్టాఫ్ కూడా లేరు. దానికి తోడు ఏంటంటే చెప్పులు లేకుండా పోవడం వల్ల ఉత్త కాళ్ళతో బాత్రూమ్ లోపలికి వెళ్ళాలి. అండ్ ఆల్సో ఆ ఏరియాలో కొంతమంది సాక్స్లు వేసుకొని తిరుగుతున్నారు. ఆ సాక్స్ స్మెల్ చాలా డిస్గస్టింగ్ ఫీలింగ్. నాకైతే నా వల్ల కాలేదు అక్కడ. సో అందువల్ల అసలు వాష్రూమ్స్ అసలు యూజ్ చేయలేదు కూడా. సో కాఫీ ఉండింది, ఆ కాఫీ తీసుకొని ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ ఆల్సో అక్కడ చుట్టుపక్కలంతా అంటే వాటర్ ఉండి వాటర్ మధ్యలో గోల్డెన్ టెంపుల్ ఒక రౌండ్ వేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఆ నీళ్ళల్లో చాలామంది ఈ కాయిన్స్ డబ్బులు ఉంటాయి కదా, సో ఆ కాయిన్స్ అన్నీ వేస్తున్నారు అక్కడ. సో గతంలో రాగి కాయిన్స్ వేసేవాళ్ళు అనమాట, మంచినీళ్ళు మంచి కోసం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏ కాయిన్స్ పడితే ఆ కాయిన్స్ వేస్తున్నారు. తుప్పు పట్టేసి చెత్తగా ఉన్నాయి అక్కడ కాయిన్స్ కూడా. సో కొన్ని వేల కాయిన్స్ అక్కడ అలా పడిపోయి ఉన్నాయి, నేను గమనించాను. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు మనకు రూట్ ఇస్తారు కదా, సో ఆ రూట్లో వచ్చేటప్పుడు బారికేడ్స్ పెట్టేసి స్టాల్స్ లోపలికి వెళ్ళే విధంగా మనకు అరేంజ్ చేస్తారనమాట. సో అంటే ఏ ఆస్పెక్ట్లో అయినా సరే మనం ఏదో ఒకటి కొనాలి అనే పాయింట్ అయితే అక్కడ నాకు అనిపించింది. మీకు ఏదైనా ఐటమ్స్ నిజంగా వర్త్ అని అనిపిస్తే తీసుకోవచ్చు. అక్కడ శారీస్ ఇలాంటివి కూడా పెట్టున్నాయి, చిన్న ఐడల్స్ అలాంటివన్నీ ఉన్నాయి, ఫ్రేమ్స్ కావచ్చు, ఐడల్స్. తర్వాత ప్రసాదం, ఇట్లాగా ప్రసాదం నేను లడ్డు అడిగాను, 120 రూపీస్ అన్నారు. వద్దని చెప్పేసి ఒక చిన్న స్వీట్స్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. అన్నీ ఉండే విధంగా అంటే చిన్న సున్నుండలు ఇట్లాంటివన్నీ ఉండేది ఒక స్వీట్ ప్యాకెట్ ఉంది. సో అదొక ప్యాకెట్ తీసుకున్నాను. ఒక 2 జవ్వాదు పౌడర్స్ తీసుకున్నాను. జవ్వాదు ఒక ఫ్రాగ్రెన్స్కి చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ కూడా. అందుకని ఒక 2 బాటిల్స్ జవ్వాదు అయితే తీసుకోవడం జరిగింది.
తర్వాత వర్మీ కంపోస్ట్ ఒక 5 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ అక్కడ కేవలం 20 రూపీస్. మనం ఆన్లైన్లో కొనాలంటే అట్లీస్ట్ ఒక 100 రూపీస్ అలా పెట్టుకోవాలి ఒక కేజీకి. సో అలాంటిది మనకు 20 రూపీస్కి అక్కడ ఉంది. అందువల్ల 5 ప్యాకెట్లు తీసేసుకున్నాను బస్తాకి. సో అంటే 5 కేజీస్ అనమాట. అలాగే నేను శ్రీపురం మొత్తం మీద ఈ 3 ఐటమ్స్ తీసుకున్నాను. స్వీట్స్, జవ్వాదు పౌడర్ అండ్ వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను. అండ్ అక్కడి నుంచి నేరుగా అరుణాచలానికి అయితే కదిలేయడం జరిగింది. కనుక నచ్చింది అంటే ఒకసారి విజిట్ అయితే చేయండి. డెఫినెట్లీ వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు. అరుణాచలం, తిరువణ్ణామలై కొంచెం మిక్స్డ్ ఎక్స్పీరియన్సెస్. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోయాము. అండ్ ఆబ్స్టాకిల్స్ కూడా ఏం లేవు. పర్ఫెక్ట్గా ఉన్నాయి రోడ్స్ అయితే. ఈ విషయంలో మాత్రం తమిళనాడు గవర్నమెంట్ నాకు చాలా బాగా నచ్చింది. సో కాకపోతే నాకు గవర్నమెంట్లోనే ఇష్యూస్ లేకుంటే నాకైతే తెలియదు, కానీ అరుణాచలంలో మాత్రం నాకు ఒక విషయం నచ్చలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి శనివారము క్రౌడ్ ఎక్కువగా ఉంది అనే పాయింట్ని అడ్డం పెట్టుకొని కార్స్ని అలో చేయట్లేదు అనమాట గుడి సరౌండింగ్స్లోకి. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో వీళ్ళు క్రౌడ్ దృష్ట్యా అని చెప్పి అంటున్నారే కానీ లోపలికి వెళ్ళాక చెక్ చేస్తే మాత్రం అంత క్రౌడ్ అయితే లేదు శని, ఆది, సోమవారాల్లో. కానీ క్రౌడ్ ఎక్కువగా ఉంది అంటే వెన్ కంపేర్ టు తిరుమల చాలా తక్కువ క్రౌడ్ అయితే ఒక రకంగా చెప్పాలంటే. సో అక్కడ కొంత టైం స్పెండ్ చేశాక నాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళు శని, ఆది, సోమవారాల్లో కార్స్ బ్లాక్ చేస్తున్నారు. అంటే మెయిన్గా కార్స్ మాత్రమే వెళ్లకుండా ఆటోలు అలో చేస్తున్నారనమాట. సో మనం ఏం చేయాలంటే కార్స్ని అరుణాచలం అంటే తిరువణ్ణామలైలోని మెయిన్ సిటీలో పెట్టేసి అక్కడ ఏదైనా లాడ్జ్లో రూమ్ తీసుకోవడము, ఆ తర్వాత పెయిడ్ కార్ పార్కింగ్స్ ఉంటాయి కదా అక్కడ పెట్టేసుకోవడము, ఇలాంటివన్నీ చేసి సో ఆటోలు పట్టుకొని మనం ఆడ తిరగాలన్నమాట. దీని కారణంగా ఆ సరౌండింగ్లో లాడ్జీలు, హోటల్స్, తర్వాత పెయిడ్ పార్కింగ్ ఏరియాస్, ఆటోస్, తర్వాత పోలీసులు వీళ్ళందరూ కుమ్మక్క ఈ పని చేస్తున్నారని నాకు అనిపించింది పర్సనల్గా. సో మీకేమో నాకు తెలియదు, నా వ్యూలో మాత్రం నాకు ఇదే అర్థమైంది. సో వాళ్ళు బార్కెట్స్ వేసి కంప్లీట్గా అడ్డం పెట్టేసి పోలీసులే చెప్తున్నారు పెయిడ్ కార్ పార్కింగ్లో పెట్టేసుకోండి, లాడ్జ్లో ఏదైనా రూమ్ తీసుకోండి, ఇక్కడ ఏమైనా తినేసి తర్వాత ఆటోలు పట్టుకొని మీరు వెళ్ళొచ్చు. అండ్ ఆ తర్వాత గిరి ప్రదక్షిణ కూడా మీరు ఆటోల్ని ఉపయోగించుకోండి, కార్స్ మాత్రం నాట్ అలౌడ్ అని చెప్పేసి మరీ కరాఖండిగా చెప్తున్నారు. సో ట్రాఫిక్ అయితే వికారంగా ఉండింది. వీళ్ళు బారికేడ్స్ వేయడం వల్లనే ట్రాఫిక్ అయితే పెరిగిపోయింది. సో మేము చాలా రిస్కులు పడ్డాము. అండ్ సో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చోట నేను కారు రివర్స్ పార్క్ చేసే టైంలో ఒకటి నేరుగా వచ్చి వెనకాల కారుని హిట్ చేశాడనమాట. సో కింద ప్లాస్టిక్ బంపర్ గార్డ్ ఉంటుంది కదా, సో అది కొంచెం సెటప్ అయింది. వాడు భయపడ్డాడు పాపం. నాకు రూట్ చెప్పు అక్కడికి వెళ్ళడానికి అని చెప్పాను. వాడు కొండ రూట్ చెప్పాడు. సో మీరు ఇలా కొండ మీద నుంచి ఎక్కి వెళ్ళిపోగలిగితే వెళ్ళరు అని చెప్పేసి ఒక మాట అన్నాడు. సో నేను వెళ్ళిపోయాను అనమాట. సో నెమ్మదిగా కార్ తీసుకొని వెళ్ళిపోతే నిర్మానుష్యంగా ఉంది ఆ టెంపుల్ ఏరియాలో. ఆ సరౌండింగ్ మొత్తం పెద్ద జనాలు ఏం లేరు, లిటిల్ బిట్టే ఉన్నారు. తర్వాత నేరుగా మాకు అర్థమైపోయింది మ్యాటర్. అక్కడ అడిగితే సో చెప్పారు ఇక్కడే మీరు లాడ్జెస్ తీసుకోవచ్చు, తర్వాత అటు సైడ్ రమణ మహర్షి ఆశ్రమం అవి ఉంటాయి అన్నీ చెప్పారు వాళ్ళు. కాకపోతే రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాలంటే కూడా మళ్ళీ బార్కెడ్లు వేస్తున్నారు. సో అది దాటి అటు వెళ్ళామంటే ఖచ్చితంగా మళ్ళీ బ్రేక్ పడిపోద్ది. సో ఆ కారణంగా మేమేం చేసామంటే సో 2000 రూపాయలు గెస్ట్ ఇన్ అయితే మాట్లాడుకున్నాం. కౌస్తుభం గెస్ట్ ఇన్ అనమాట అక్కడ. సో వెల్కమ్ కిట్ కూడా చాలా బాగుంది. 2 బ్రష్లు, 2 సోపులు, తర్వాత హ్యాండ్ వాష్, ఒక చిన్న ఆయిల్ ప్యాకెట్, చిన్న పేస్ట్ ఒకటి, తర్వాత హెడ్ క్యాప్ ఒకటి. సో ఇట్లా అన్నీ ఉండే విధంగా ఒక చిన్న కిట్ అయితే ఇచ్చారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ కిట్ అయితే నొక్కేసాం అనమాట. అండ్ ఆ కౌస్తుభం గెస్ట్ ఇన్ అక్కడ ఉండే పిల్లోడు మాత్రం నిజంగా చాలా మంచివాడు. అతనే ఓనరో కాదో కూడా నాకు తెలియదు. లైక్ చాలా పర్ఫెక్ట్గా రెస్పాండ్ అవుతున్నాడు. అండ్ దర్శనం టైమింగ్స్ కానీ ప్రతిదీ చెప్పాడు. సో 7:30 లోపల దర్శనం క్యూలోకి వెళ్ళిపోండి సార్, తొందరగా అయిపోతుందని చెప్పారు. సో మాకైతే కరెక్ట్గా 1.5 అవర్, అది కూడా అరగంట పాటు ఏదో జరుగుతుందని చెప్పి వెయిట్ చేయించారు. సో 1 అవర్లో మాకు దర్శనం అయితే అయిపోయింది. 7:30 అలా వెళ్తే మేము 9:30 కల్లా బయటకు వచ్చేసాము. సో టిఫిన్ చేసుకొని తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి నిద్రపోయాం అనమాట. నిద్రపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 3:30కి మెలకు వచ్చేసింది. సో అక్కడ మేము కాఫీ అవి ఇవి తాగడం మాకు కొంచెం రిస్క్. సో అందుకని నేను కెటిల్ అయితే తీసుకొని వెళ్ళున్నాను. సో పోలీసుని అడిగి బార్కెట్లు తీసుకొని అవతలికి వెళ్ళి ఒక మిల్క్ ప్యాకెట్ ఒకటి, కాఫీ పౌడర్ ఒకటి తెచ్చుకొని కెటిల్లోనే కాఫీ పెట్టుకొని ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి రమణ మహర్షి ఆశ్రమానికి అయితే బయలుదేరడం. కార్ పార్కింగ్ అయితే ఇక్కడ ఓకే, కాకపోతే
జస్ట్ అట్లా పెడితే చాలు 80 రూపాయలు గుంజుకొని పోవడానికి ఒకటి వస్తుంది. సో దీనికి ఎంట్రన్స్ ఒక సైడ్ ఉంటుంది, ఎగ్జిట్ ఒక సైడ్ ఉంటుంది. గోపురాలు 9 గోపురాలు ఉంటాయి. స్కందాశ్రమం అండ్ విరూపాక్ష కేవ్ ఓపెనింగ్ క్లోజింగ్ టైం అని ఇచ్చారు 8:30 to 4:30 అండ్ గేట్ ఓపెనింగ్ టైం మాత్రం 5 to 12 ఇచ్చున్నారు. ఇటుపక్క రూట్స్ కూడా ఉన్నాయన్న. అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా విజిట్ అయ్యే ప్లేసెస్లో రమణాశ్రమం ఒకటి, శేషాద్రి స్వామి ఆశ్రమం ఒకటి, తర్వాత వారాహి అమ్మన్ కోవెల్ ఒకటి. సో ఇలాగా కొన్ని ప్రత్యేకమైన ప్లేసెస్ ఉన్నాయి. అందులో మేము రమణాశ్రమానికి అయితే వెళ్ళడం జరిగింది. సో రమణ మహర్షి ఆశ్రమం అని కూడా అంటారు, రమణాశ్రమం. ఓకే, ఆశ్రమం పరిధిలో అయితే ఫొటోస్ అలాంటివన్నీ నిషేధం. మీరు అలాంటివన్నీ బ్యాగ్లో పెట్టేసుకోవడం మంచిది. ఇక ఆశ్రమం విషయానికి వస్తే అక్కడ ఒక దేవాలయము, ఆ సరౌండింగ్లో ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా కొన్ని ప్లేసెస్ అయితే ఉండడం జరిగింది. అండ్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎక్కడైనా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రమణాశ్రమాన్ని విజిట్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం ప్రీ బుకింగ్ కనుక ఉంటే మీకు ఇంకా హ్యాపీ. అండ్ అంటే రూమ్స్ కావాలనుకునే వాళ్ళు ప్రీ బుక్ అయితే చేసుకోవాలంట. మేమైతే అక్కడ రూమ్స్ తీసుకోలేదు, ఎందుకంటే మేము అంటే ఏ టైం వెళ్తామో మాకే క్లారిటీ లేదు. సో ఆ విధంగా వెళ్ళాము, అందువల్ల అక్కడైతే రూమ్స్ బుక్ చేసుకోవడం కుదరలేదు మాకు. కాకపోతే మేము బయట తీసుకున్న రూమ్స్ అయితే నాకైతే నచ్చాయి, ఎందుకంటే అక్కడ 1500, సో బయట రూమ్స్ 2000కి వచ్చేస్తాయి. మామూలుగా ఏంటంటే మామూలు టైమ్స్లో అవి 1000 రూపీస్ 1500 అలా ఉంటుంది. కాకపోతే కొంచెం మనకు ఈ శని ఆది సోమవారాలు ఈ టైమ్స్ ఏం చేస్తారంటే ఇంటెన్షనల్లీ 500, ఒక చోట అయితే మరీ దారుణము, అక్కడ 1500 అంట, ఈ టైం 3000 అంట. సో ఆ విధంగా డబుల్ ఛార్జెస్ చేయడం ఇలాంటివి కూడా చేస్తారు. మాకైతే లక్కీగా 2000కి రూమ్ అయితే దొరకడం జరిగింది. సో వాట్ ఎవర్, మీకు ఒకవేళ రమణాశ్రమంలో ఉండాలనుకుంటే ముందుగా ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ నాకు ప్రత్యేకంగా అనిపించింది, నెమలి సౌండ్ వచ్చింది. గబక్కని తలపైకి ఎత్తే, అంటే కెమెరా యాక్సెస్ లేదు, కెమెరా పైన నుంచి పీకాక్ సౌండ్ వచ్చింది అనమాట, పీకాక్ అరుస్తున్నట్టు. తల ఎత్తితే కరెక్ట్గా నా తల మీదే పీకాక్ అయితే ఉంది. సో కొంచెం కొద్ది దూరంలోనే గోడ మీద అయితే పీకాక్ ఉండింది. 2 పీకాక్స్ చూశాను నేను అక్కడ, నెమళ్ళు. సో అండ్ ఆశ్రమంలోనే కొండ ఎక్కేటప్పుడు పైన నాకు జింకలు కనిపించాయి. నాకు అదైతే మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. అంటే జింకల్ని మామూలుగా మనం ఎప్పుడు కేజ్లో చూస్తుంటాము, అండ్ 1-2 సార్లు గాల్లో ఎగిరి వెళ్ళడం నేను చూశాను. నేను ఒక ఊర్లో నేను బైక్ డ్రైవ్ చేసేటప్పుడు జింక ఎగిరి వెళ్ళడం చూశాను నేను. సో అది నాకు ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండేది. అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ నాకు రమణాశ్రమంలో కనిపించింది. సో కాకపోతే ఇక్కడ డాగ్స్, మేము జస్ట్ 2 నిమిషాల ముందు ఇక్కడ డాగ్స్ చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి, ఇవి కూడా మెడిటేషన్ చేస్తాయేమో అని చెప్పి తమాషాగా అన్నా నేను. విత్-ఇన్ సెకండ్స్లో ఆ డాగ్స్ జింకల్ని దరిమినాయి. సో అవి గాల్లో ఎగురుతుంటే నాకైతే అయ్యో అనిపించేసింది. కాకపోతే జింకలు అయితే దొరకలేదు, పారిపోయాయి అనమాట. ఆ డాగ్స్ వచ్చినప్పుడు ఏం దొరకలేదా అంటే గమ్మ చూస్తూనే వస్తాయి. సో మనుషుల్ని అయితే దాడి చేయవు, కానీ కోతులు అలాంటివి ఉన్నాయి. అక్కడ ఒక పిల్లి కూడా ఉంది, మనుషులకు బాగా మాలివైన పిల్లి అనమాట, బాగా. సో అది కొంచెం కాసేపు దాంతో ఆడుకున్నాం మేము. ఆ తర్వాత మీకు కేవ్స్కి వెళ్ళే దారి అయితే కనిపిస్తుంది. సో 9 కేవ్స్ అయితే ఉంటాయి. అందులో 2 ముఖ్యమైనవి, ఒకటి వచ్చి స్కంద కేవ్ అండ్ మరొకటి వచ్చి విరూపాక్ష కేవ్స్ అనమాట. ఈ 2 మాత్రమే ఇంపార్టెంట్ కేవ్స్. రిమైనింగ్ వాటిలో కొన్నిటికి యాక్సెస్ ఉంటుంది, కొన్నిటికి యాక్సెస్ అయితే ఉండదు. స్కంద అనే తన ప్రధాన శిష్యుడు తన కోసము నిర్మించిన గుహ కాబట్టి దాన్ని స్కంద కేవ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. సో దాని టైమింగ్స్ అయితే మనకు కిందే రాసుంటారు. 8:30కి ఓపెన్. కాకపోతే మీరు కేవ్ పైకి వెళ్ళడానికి 5:30 నుంచే యాక్సెస్ అయితే ఉంటుంది. సో మేము 6:30 ఆ విధంగా బయలుదేరి పైకి వెళ్ళాము. సో పైకి వెళ్ళేసరికి మాకు అక్కడ 7:30, 8 సో ఆ టైం అయితే పట్టిందనమాట. 1.4 కిలోమీటర్స్ మీరు పైకి ఎక్కాల్సి వస్తుంది. సో ఒక రూట్లో వెళ్ళి మరొక రూట్లో దిగేయచ్చు. 1.4 కిలోమీటర్స్ అనేది పెద్ద విషయం ఏం కాదు వాస్తవానికి. కాకపోతే పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడతారు. సో మీరు ఏం చేస్తారంటే వాటర్ బాటిల్ ఇలాంటివి అయితే క్యారీ చేయండి ఖచ్చితంగా. సో అట్లీస్ట్ సాక్స్లు అయితే వేసుకొని పైకి వెళ్ళడానికి ప్రయత్నించండి, ఎందుకంటే చిన్న గులక ఉంటుంది, కాళ్ళలో గుచ్చుకున్నప్పుడు చాలా పెయిన్ అయితే ఉంటుందన్నమాట. సో అదొక్కటి కొంచెం ఆలోచించుకోండి. అండ్ పెద్దోళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మంచినీళ్ళు అలాంటివి తీసుకెళ్ళండి. కొంచెము ప్యానిక్ అయ్యాను అమ్మ నాన్న విషయంలో, కొంచెం పైకి కొండెక్కేటప్పుడు కొంచెం ప్యానిక్ అయ్యాను. సో అందుకని చెప్తున్నాను. అసలు రమణాశ్రమం కొండెక్కడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి అక్కడ. ఫస్ట్ వ్యూ పాయింట్లో మీకు గుడి కరెక్ట్గా అలైన్మెంట్లో, అంటే పర్ఫెక్ట్ అలైన్మెంట్లో కనిపిస్తుంది. 8 గోపురాలు కనిపిస్తాయి.
సో గోపురం వెనక గోపురం ఉన్న కారణంగా మీకు ఒక గోపురం కనపడదన్నమాట. సో రెండో వ్యూ పాయింట్కి వెళ్ళినప్పుడు స్కందాశ్రమం చూసుకొని మీరు కిందకి దిగేటప్పుడు రైట్ సైడ్ నుంచి మీరు కిందకి దిగేటప్పుడు మీకు అక్కడ రెండో వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి మీకు 9వ గోపురం కూడా కనిపిస్తుంది. సో 1.4 కిలోమీటర్స్ పైకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ 8:30కి స్కందాశ్రమం అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పైన నుంచి అన్ని కింద చూసుకుంటా పైనుంచి ఒక్కొక్క కేవ్ లెక్కన కిందకు చూసుకుంటా వచ్చేయచ్చు అనమాట. 9 కేవ్స్ ఉంటాయి. అందులో 4-5 యాక్సెస్ అయితే ఉంటుంది, కొన్ని అయితే యాక్సెస్ ఉండదన్నమాట. దారిలో వచ్చేటప్పుడు చిన్న చిన్న దుకాణాల్లాగా ఉంటాయన్నమాట. మజ్జిగ పెట్టుకొని ఉంటారు అండ్ కొంతమంది పండ్లు అమ్ముతుంటారు. సో పండ్లు అయితే ఆ కోతులు పెట్టవచ్చు కదా సార్, ఈ పండ్లు కొనుక్కొని అంటారా. సో ఇలాంటి చిన్న చిన్నవి కనిపిస్తుంటాయి. మీ ఇష్టం కొంటే కొనండి, లేకుంటే లేదు. అండ్ చేత్తో చెక్కే ఈ చిన్న చిన్న విగ్రహాలని చేత్తో చెక్కే విధంగా ఒక అతనైతే అక్కడ ఉన్నారు. కాకపోతే రేట్స్ కొంచెం మరీ ఎక్స్పెన్సివ్, 2,000-3,000 అలా చెప్తున్నారు. ఒక బుద్ధుడి విగ్రహం నేను అడిగితే దాన్ని 2,000-2,500 అంత చెప్పారు. అత్యంత చిన్నది అంగుళం సైజు ఉండే విగ్రహం కూడా 500 రూపీస్ దాకా చెప్తున్నారు. ఓకే, బై హ్యాండ్ వాళ్ళు చెక్కుతున్నారు కాబట్టి ఆ ప్రైజు అనేది వాళ్ళకి రీజనబుల్ ఏమో, కానీ కొనే మనకు కొంచెం ఇబ్బంది కాబట్టి సో నేనైతే కొనలేదు, వచ్చేసాను అక్కడి నుంచి. సో కొండ ఎక్కేది చాలా ఈజీగా ఉంది, కానీ దిగేటప్పుడు మాత్రం కొంచెం రిస్క్ అనే అనిపించింది. అమ్మ నాన్న కూడా అదే అన్నారు, దిగేటప్పుడే ప్రాబ్లంగా ఉంది, కొండ ఎక్కడం మాత్రం ఈజీగా ఎక్కేసామన్నట్టుగా అన్నారు. ఆ తర్వాత ఆ ఏరియాల్లో ఆ కొండ ప్రాంతాల్లో ఎలా వాళ్ళు నివసిస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. చాలా కంజెస్టెడ్ ప్లేసెస్, కొంచెము ఇబ్బందికర పరిస్థితుల్లో అయితే నేను అక్కడ జనాలను చూశాను. చాలా బాధేస్తుంది ఇన్ఫ్యాక్ట్. ఆ తర్వాత కింద దిగిన తర్వాత ఈ హోటల్స్ కొన్ని కనిపిస్తాయి అక్కడక్కడ. సో టిఫిన్ చేసేసి అక్కడ ఆ తర్వాత గిరి ప్రదక్షిణకి అయితే కదిలాం. గిరి ప్రదక్షిణ అంటే వాకింగ్ కాదు, కొంచెం కార్లోనే అలా రౌండ్ ఒక చుట్టూ వేసేసామన్నమాట. గిరి ప్రదక్షిణ అనగానే మనకు యూట్యూబ్ వీడియోల్లో కనిపించేది ఒక లేడీ గురించి చెప్తూ ఉంటారు. రెగ్యులర్గా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది, ప్రతిరోజు చేస్తుంది ఆవిడ. సో ఇట్లాంటివి ఏవో చెప్తూ ఉంటారు, బట్ ఆవిడైతే నాకు కనపడలేదు అక్కడ. అఫ్కోర్స్ టోపీ అమ్మవారు అని చెప్పేసి అంటారు వాళ్ళు. కాకపోతే అక్కడ లోకల్స్ని నేను అడిగినప్పుడు ఒక చిన్న నవ్వి సైలెంట్ అయిపోయారు. వాళ్ళు దానికి ఆన్సర్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. నేను సైలెంట్ అయిపోయాను, ఎందుకంటే ఇలాంటి కాంట్రవర్సీ థింగ్స్లోకి నేను ఎంటర్ కాదోచుకోలేదు. అండ్ ప్రత్యేకించి నిలబడి ఫోటో తీసుకునేంత ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. చోటు మాత్రం మోక్ష మార్గం అని చెప్పేసి పెట్టున్నారనమాట. అంటే ఆ రాయి నుంచి ఎటువంటి మనిషి అయినా సరే ఆ సందు నుంచి బయటకు వచ్చేయగలరు అన్నట్లుగా అయితే ఉంది. మేము ఆగలేదు, అటు నుంచి అటు వచ్చేసాము. అండ్ మాకు అంత టైం లేదు, ఎందుకంటే కాంచీపురానికి వెళ్ళాలి. సో అక్కడ దర్శనం చేసుకొని అటు నుంచి అటు ఇంటికి రావాలి అనే పాయింట్లో. సో అండ్ అప్పటికే మాకు కొండెక్కి దిగేసరికి బాగా అలసట వచ్చేసింది. సో అందువల్ల గిరి ప్రదక్షిణ అనేది బై వాక్ అనేది పెట్టుకోదలుచుకోలేదు, కారులోనే తిరిగేసి అటు నుంచి అటు కాంచీపురానికి అయితే కదిలేయడం జరిగింది. తిరుపతి నుండి అరుణాచలం వెళ్ళేటప్పుడు నాకు ఎక్కడా కనపడిన ఒక కాన్సెప్ట్ అరుణాచలం నుంచి కంచికి వచ్చేటప్పుడు కనిపించింది. ప్రతి ఒక్క బస్ షెల్టర్కి అక్కడ వాష్రూమ్స్ అయితే ఇండివిజువల్గా జెంట్స్కి గర్ల్స్కి అరేంజ్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్. తమిళనాడు గవర్నమెంట్ ఈ వాష్రూమ్స్ అండ్ రోడ్స్ మీద తీసుకున్న ఇనిషియేషన్ మాత్రం చాలా బాగుంది. ఇదే విధంగా దేశం అంతా అమలైతే ఇంకా బాగుంటుందని నా పాయింట్. ఈ విషయంలో మాత్రం తమిళనాడు గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్ప తప్పదు ఎవరైనా కానీ. కాంచీపురంలో ప్రధానంగా 3 ఆలయాలు ఉంటాయి. ఒకటి వచ్చి కంచి కామాక్షి అమ్మన్ కోయిల్, రెండవది వచ్చి శివ కంచి కానీ శివన్ కోయిల్ అని కానీ అంటారు, మూడవది వచ్చి విష్ణు కంచి లేకుంటే బంగారుపల్లి ఆలయం అని అంటారనమాట. సో ఈ 3 ఆలయాలు ప్రధానంగా దర్శించుకోవాలి. సాయంత్రం 4:30 నుంచి ఓపెనింగ్ అని చెప్పి అన్నారు, కానీ 3:30కి క్యూలో అలో చేసేస్తారు. అన్ని దేవాలయాలు 4:30 నుంచి ఓపెనింగ్, మధ్యాహ్నం కొంత బ్రేక్ టైం అయితే ఉందని చెప్పేసి అన్నారు. కంచి అనేది చీరలకు ప్రసిద్ధి కాబట్టి విజయవాడ హైదరాబాద్లో ఆటోలో పిలిచినట్టుగా ఇక్కడ చీరలు కొనడానికి అని చెప్పేసి మన చుట్టూ జనాలు చెప్తారు. సో అలాగా ఒక వ్యక్తి అయితే చాలాసేపు ఫాలో అయ్యాడు. తర్వాత అతను మంచి లొకేషన్కే తీసుకెళ్ళాడు, అది వేరే సంగతి. అండ్ ఇక్కడ శారీస్ కలెక్షన్ చాలా బాగున్నాయి. ఫ్రమ్ 500 to 10,000, 20,000 ప్లస్ కూడా ఇక్కడ శారీస్ అయితే ఉన్నాయి. చాలా రీజనబుల్ రేట్స్. నాకు ఇక్కడ ఆలయాల్లో ముఖ్యమైనది ఏంటంటే మొబైల్స్ లోపలికి అలౌడ్, మొబైల్స్ తీసుకొని వెళ్ళొచ్చు, కాకపోతే సైలెంట్లో పెట్టుకోవాలి అనేది చెప్పారు. ఫోటోలు దిగకూడదు, సైలెంట్లో పెట్టుకోవాలి. మొబైల్స్ అయితే అలౌడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ మొబైల్స్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇన్ఫ్యాక్ట్ అరుణాచలంలో కూడా మొబైల్స్ లోపలికి అలౌడేను, బయట ఏం కౌంటర్స్ పెట్టడాలు ఇవన్నీ ఏం చేయలేదు వాళ్ళు. సో బాధ్యతగా సైలెంట్లో పెట్టుకోవాలి, ఫోటోలు తీయకుండా ఉండాలి, ఇది ఒకటి మాత్రం చెప్పారు అరుణాచలంలో కూడా.
సో తమిళనాడులో చాలా ఆలయాల్లో ఇదే విధంగా ఉంది. సో మనకు మొబైల్స్ తీసుకెళ్ళొచ్చా లేదా ఒక మాట అడిగి తర్వాత డిసైడ్ అవ్వడం బెటర్. ఎందుకంటే కొంతమంది డైరెక్ట్గా రూమ్స్లో పెట్టేసి ఖాళీగా వచ్చేస్తారనమాట. సో కమ్యూనికేషన్ అనేది ఒక పాయింట్ ఉంటుంది కాబట్టి సో అదొక పాయింట్ మైండ్లో అయితే పెట్టుకోండి. క్యూలో ఎక్కువ టైం ఉండాలి కాబట్టి కొంచెం ఆలోచించుకొని మొబైల్స్ అయితే తీసుకెళ్ళండి. కౌంటర్ ఉంటే కౌంటర్లో పెట్టండి, లేకుంటే పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోండి. 90% మీకు లోపలికి మొబైల్స్ అయితే అలౌడ్, కొన్ని చోట్ల తప్ప. సో కామాక్షి ఆలయం దర్శనం చూసుకొని ఆ తర్వాత శివన్ కోయిల్ వెళ్ళాము. శివన్ కోయిల్ చాలా బాగుంటుంది చూడడానికి, కొంత కన్స్ట్రక్షన్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్లుంది. అండ్ ఇక్కడ శివన్ కోవల గురించి ఒక విషయం అయితే చెప్పాలి. కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడికి శివన్ కోయిల్కి అయితే వెళ్ళడం జరిగింది. బట్ అక్కడ క్యూ చాలా తక్కువగానే ఉంది. కాకపోతే మేము సైడ్ నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాం, 100 రూపాయలు 200 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి జనాలు చుట్టూ చేరుతూ ఉంటారు. ఎక్కడ ఈ బిజినెస్ అయితే ఉంది. సో తీరా చూస్తే డబ్బులు కట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు, ఫ్రీగా వెళ్ళిన వాళ్ళు అందరూ ఒకే చోట కలిసిపోవడం. వాళ్ళు అనుకుంటున్నారు అసలు మీకు నాకు 4 అడుగుల తేడా ఉంది, అనవసరంగా డబ్బులు ఇచ్చాను వీళ్ళకని చెప్పేసి బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి కొంతమందివి. సేమ్ శ్రీపురంలో చూసాం కదా, అట్లాగే ఇక్కడ కూడా అనమాట. కొన్ని దేవాలయాల్లో ఇలాగుంది. సో మీరు అనవసరంగా డబ్బులు అయితే వృధా చేయొద్దు. మీరు డబ్బులు కట్టినా మీకు అదే దర్శనము, కట్టకపోయినా అదే దర్శనము. సో చాలా ఎక్కువ తీసుకుంటున్నారు కూడా. ఒక్కొక్క చోట అయితే 500 300 ఇలా చెప్తున్నారు. ఒక్కొక్క చోట సైడ్ కొంతమంది వచ్చి 100 రూపాయలు అట్లా చెప్పి ఆ పూజారులతో అలా ఇలా మాట్లాడిపించేసి లోపలికి తీసుకెళ్తున్నారు అనమాట. సో ఇలా కొన్ని జరుగుతున్నాయి, గుళ్ళల్లో జరుగుతున్నాయి. సో అది మీరు కొంచెం ఆలోచించుకొని మీకు అవసరమైతే ఆ విధంగా వెళ్ళండి, లేకుంటే లేదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీ దర్శనంకి వెళ్ళినా కానీ, డబ్బులు వాళ్ళకి ఇచ్చి వెళ్ళినా కానీ అయ్యే దర్శనం అదే. అండ్ మాత్రానికి అంతంత డబ్బు ఎందుకు వృధా చేయాలో నాకైతే అర్థం కాదు. బంగారుపల్లి దర్శనం మాత్రం కొంచెం వెయిట్గా అనిపించింది నాకు. ఎందుకంటే అస్సలు ఏసీ లేదు, ఫ్యాన్స్ లేవు, చాలా కిక్కిరిసిపోయిన జనాలు. 1-2 ఫ్యాన్ ఉండాలనుకుంటాను. బాగా ఈ ఎండాకాలం కదా, చెమటలు పట్టేసి గందరగోళం అయిపోతూ ఉన్నారు జనాలు. సో ఆ సిచ్యువేషన్లో బల్లిని తాకడానికి పైకెక్కిన వాళ్ళు అంటే మెట్లెక్కి బల్లిని తాకి కిందకి దిగాలన్నమాట. సో అక్కడ ఒక చిన్న సిల్వర్ బల్లి, సూర్యచంద్రుల ముద్రలు అండ్ బంగారు బల్లి, సో ఇలా 4 ఉంటాయన్నమాట. అన్నిటినీ టచ్ చేసేసి దిగుతాము. ఒక బంగారు బల్లి మాత్రం కొంచెం పెద్దదిగా ఉంటుంది, 1 అడుగు మందంలో ఉంటుంది. సో రిమైనింగ్ మాత్రం చిన్న ఉంటాయన్నమాట. సో ఓకే ఫైన్. కాకపోతే పైకెక్కిన వాళ్ళు చాలా టైం తీసుకుంటున్నారు. దానివల్ల కిందకు వాళ్ళు దిగక అట్లా ఇబ్బంది పెట్టడాలు, సెక్యూరిటీ గార్డ్ గట్టిగా చప్పుడు చేస్తే కానీ వాళ్ళు దిగకుండా ఉండాలి. సో ఇలా కొంచెం ఇరిటేట్ ఫీలింగ్ అయితే వచ్చింది కాసేపు. సో నేను మాత్రం నా బాధ్యతగా నేను వెళ్ళి ఊరికి అలా టచ్ చేసి దిగేసాను. అమ్మా నాన్నలతో వెళ్ళాను, చూసుకున్నాను, వచ్చేసాను. అది జరిగింది. ఆ తర్వాత విష్ణు దేవాలయం ఉంది, అక్కడ చాలా బాగుంది విగ్రహము. సో డెఫినెట్లీ వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు విష్ణు దేవాలయం మాత్రం. అక్కడ కాసేపు కొంచెం అటు ఇటు తిరిగి సో ఇలా ఉంటుందని చెప్పి చూసుకొని ఇంకా వెంటనే అక్కడి నుంచి ఊరికైతే బయలుదేరడం జరిగింది. చాలా దేవాలయాలు మాత్రం అండర్ కన్స్ట్రక్షన్ లేదా మాడిఫికేషన్లో ఉన్నాయి. సో ఈ విధానం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే వ్యయం ఇంత వెచ్చిస్తున్నారు వీటి మీద. అండ్ ఆల్సో ప్రతి ఒక్క బస్ షెల్టర్ పక్కన ఒక వాష్రూమ్ పెట్టడం అయితే మాత్రం ఇందాక చెప్పాను కదా. సో ఆ మోటివ్ మాత్రం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఈ గవర్నమెంట్లో నాకు నచ్చిన 2 విషయాలు అవి. రోడ్లు ఉన్నాయి, ఎంత పొగిడినా తప్పులేదు. సో అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ కూడా నాకు 0.1% నాకు ఇబ్బంది కలగలేదు. ఒక అరుణాచలంలో మాత్రం కొండ ప్రాంతం కాబట్టి అదొక్కటి నేను కొంచెం ఇబ్బంది పడ్డానే కానీ ఎక్సెప్ట్ దట్ నాకు ఇంకా ఎక్కడ ఎటువంటి ఇష్యూ లేదు. అంటే గబక్వాన్ స్పీడ్ బ్రేకర్స్ రావడాలు, గోతులు ఉండడాలు, ఈ దరిద్రం అయితే నేను తమిళనాడులో చూడలేదు. నాకు చాలా బాగా నచ్చింది. సో వాటెవో ఈ 2 విషయాల్లో మాత్రం నాకు గవర్నమెంట్ చాలా బాగా నచ్చింది. దేశం అంతా కూడా ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా రోడ్ల విషయంలో ట్యాక్స్ కడుతున్నాం కదా, ఆ మాత్రం అడగడంలో తప్పులేదు నా పాయింట్.